కాళ్లవాపు, మూత్రంలో మార్పులు, అధిక అలసట, ఆకలి తగ్గటం ఇవి కిడ్నీలు సరిగా పనిచేయకపోవటానికి ప్రారంభ సంకేతాలు కావచ్చు. మీ శరీరంలో ఈ లక్షణాలు గనక తరచుగా ఉంటే నిర్లక్ష్యం అస్సలు చేయవద్దు. వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. ఆరోగ్యకరమైన కిడ్నీలు అంటే ఆరోగ్యకరమైన జీవితం అని అర్థం. కిడ్నీలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కిడ్నీలు రక్తాన్ని శుభ్రపరచడం, శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటికి పంపడం, నీటి సమతుల్యతను కాపాడడం వంటి కీలక పనులు చేస్తాయి. అలాంటి కిడ్నీలు గనక సరిగా పనిచేయకపోతే మనకి శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి. ముఖ్యంగా మూత్రంలో మార్పులు కనిపించడం కిడ్నీ సమస్యకు ప్రధాన సంకేతంగా నిపుణులు చెప్తున్నారు. కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని చెప్పే మరిన్ని సిగ్నల్స్ ఏందో తెలుసుకుందాం. తరచూ మూత్రానికి వెళ్ళడం, రాత్రులు ఎక్కువ సార్లు బాత్రూంకి వెళ్ళటం, మూత్రంలో నురుగు రావటం, రంగు మారటం ఇలాంటివన్నీ మూత్రంలో కనిపించే ప్రధాన లక్షణాలు. కొందరిలో మూత్రంలో రక్తం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరికొన్ని కాళ్ళు వాపులు, కళ్ళ కింద వాపులు ఉన్న కిడ్నీ సమస్యకు దారితీస్తాయి. శరీరంలో అదనపు ద్రవాలు పేరుకోవడం వల్ల ఈ వాపు వస్తుంది. మన శరీరంలో ఎప్పుడు అలసటగా ఉండడం లేక బలహీనంగా కనిపించడం కూడా కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీల పనితీరులో ఇబ్బందులు వస్తే రక్తంలో వ్యర్థాలు పెరిగి శరీరానికి శక్తి అందడం తగ్గుతుంది. కొందరిలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది, కొందరిలో కండరాలు పట్టేయడం, చర్మం పొడిబారడం, చర్మంపై దురద లాంటి లక్షణాలు కూడా వస్తాయి. ఆకలి తగ్గడం, వికారం, నోట్లో ఒక రకమైన రుచి అనిపించడం కూడా కిడ్నీ సమస్యలకు సూచించే సంకేతాలే. డయాబెటీస్, హై బీపీ ఉన్నవారు ఆరోగ్యంపై మరింత జాగ్రత్త వహించాలి. తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం, పెయిన్ కిల్లర్లు అసలు వాడకపోవటమే మంచిది. రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేయించుకోవడం వల్ల కిడ్నీలను కాపాడుకోవచ్చు. ఈ సంకేతాలు మీ శరీరంలో అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం.